సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ కామన్. ఇన్ని రోజులు మెగా వర్సెస్ అల్లు అనంటే ఇప్పుడు నందమూరి వర్సెస్ మెగా అని అంటున్నారు. అసలు ఎందుకు అంటున్నారు తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ అనేవి ఇప్పటి నుంచో కాదు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఇది ఆనవాయితీగా వస్తున్నాయి. ఎలాంటి చిన్న విషయం జరిగినా కూడా వీళ్ళు బాగానే ఉంటారు, కాకపోతే ఫ్యాన్స్ అనేవాళ్ళు మాత్రం కొట్టేసుకుంటారు. అవసరమైతే గల్లాలు గల్లాలు కూడా పట్టుకున్న సందర్భాలు బయట మనం చూసాం. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే నందమూరి ఫ్యామిలీ వచ్చేస్తే, సో ఇక్కడ బాలకృష్ణ గారు, సేమ్ టైం యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు, వీళ్ళిద్దరు కూడా వరుస సినిమాలతోటి దూసుకెళ్తున్నారు. సో మా హీరో తోపు తురుం అని కూడా కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు నందమూరి వారసుల సినిమాలు చూసుకున్నట్లయితే బాలకృష్ణ గారి సినిమా రీసెంట్ టైంలో అఖండ కాంచెల్లి, దాని తర్వాత వచ్చినటువంటి వీరసింహారెడ్డి, అదేవిధంగా రీసెంట్గా వచ్చినటువంటి డాకు మహారాజ్ కూడా చాలా అంటే చాలా పెద్ద హిట్లు అయినాయి సినిమాలు. కంప్లీట్గా అవి ఆబ్వియస్లీ చాలా కలెక్షన్స్ కూడా రాబట్టాయి. ఇకపోతే అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాలు కూడా అంటే RRR తర్వాత ఆయన ఆల్మోస్ట్ అంటే నానక్ ప్రేమతో సినిమా కాంచెలు మొదలు పెడితే ఎక్సెప్ట్ దేవర వరకు కూడా అన్నీ కూడా చాలా అంటే చాలా పాజిటివ్ తోటి మంచి కలెక్షన్స్ అయితే రాబట్టాయి. సో అయితే చాలామందికి కూడా RRR తీసిన తర్వాత రాజమౌళి గారి డైరెక్షన్లో చేసినటువంటి హీరో ఎవరైనా కానీ దాని తర్వాత ఆయనకు ఒక ఫ్లాప్ వస్తుంది అన్న సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఇప్పటి నుంచో కాదు, అది ఎప్పటి నుంచో కూడా ఉంది. బట్ ఆ ఉన్నటువంటి సెంటిమెంట్ని కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు కంప్లీట్గా బ్రేక్ చేశారని చెప్పొచ్చు. దేవర సినిమాతోటి అది బ్రేక్ చేశారు. సో అందుకనే ఏదైనా కానీ ఎలాంటి రికార్డ్ అయినా చెరిపేయాలంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యాన్స్ తర్వాత అని కూడా అంటున్నారు. అది విషయం పక్కన పెడితే ఇక్కడ మళ్ళీ మెగా వర్సెస్ అల్లు, ఇందాక అనుకున్నట్టు మెగా వర్సెస్ నందమూరి మళ్ళీ అని వచ్చింది కదా. ఇక్కడ ఏమైందంటే, సో ఇక్కడ రీసెంట్గా వచ్చినటువంటి అంటే దాని తర్వాత RRR తర్వాత ఆబ్వియస్లీ రామ్ చరణ్ గారు అది ఆచార్య చేశారు. అది కొంచెం సైడ్ క్యారెక్టర్, అది పక్కన పెడితే గేమ్ చేంజర్ చేశారు. గేమ్ చేంజర్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి డైరెక్టర్ శంకర్ గారి కాంబినేషన్లో ఈ సినిమా వచ్చింది. చాలా హైప్ తోటి వచ్చింది. బట్ అనుకున్న విధంగా సక్సెస్ అయితే అవ్వలేకపోయింది. సో కాబట్టి మళ్ళీ రాజమౌళి గారి దాని తర్వాత చేసినటువంటి ఆయన చాలా సంవత్సరాల తర్వాత సినిమా కూడా అది ఫ్లాప్ అయిపోయింది. ఇకపోతే చిరంజీవి గారు కూడా ఈ సినిమాలు అంటే ఈ మధ్య కాలంలో ఆయన తీసినటువంటి దాని తర్వాత అంటే ఆచార్య తర్వాత మళ్ళీ బోలాశంకర్ అని కూడా తీశారు. బోలాశంకర్ కూడా ఆడియన్స్ని అంత పెద్దగా ఎంగేజ్ చేయలేకపోయింది. అంటే ఎందుకో డిసప్పాయింటే చేసింది. దాని తర్వాత ఇక్కడ రామ్ చరణ్ గారిది కూడా గేమ్ చేంజర్ కూడా ఫ్లాప్ అయింది. సో అక్కడ బాబాయ్ అబ్బాయిది ఇద్దరిది కూడా సినిమా హిట్ అవుతున్నాయి, వీళ్ళవి మాత్రం కొంచెం ఆడతలేవు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. బట్ ఇవన్నీ పక్కన పెడితే సినిమాలు వీళ్ళు అంటే ఫ్యాన్ వార్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొట్టేసుకుంటారు. హీరోలు మాత్రం చాలా అంటే చాలా బాగుంటారు. ఇవన్నీ కూడా గతంలో మహేష్ బాబు గారు కూడా అదే జూనియర్ ఎన్టీఆర్ గారు స్టేజ్ మీద ఉన్నప్పుడు భరత్ అనే నేను ఆడియో లాంచ్లో ఆయన చెప్పారు ఆల్రెడీ, మేము బాగానే ఉంటాం, మీరే మారాలి అని కూడా ఓపెన్గానే చెప్పారు ఆయన. సో అయినా కానీ ఇలాంటి స్పీచ్లు ఇస్తున్నా కానీ ఫ్యాన్స్ మాత్రం ఎవరు కూడా రియలైజ్ అవ్వట్లేరు అండ్ రియాలిటీగా చూడట్లేరు కూడా. అయితే ఇప్పుడు వచ్చేటువంటి సినిమాలు ఇప్పుడు కొంతమంది మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా, సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏది విశ్వంబర ఉంది చిరంజీవి గారిది, మెగాస్టార్ చిరంజీవి గారిది. సో విశ్వంబర సినిమా అంటే ఆయన సోషియో ఫ్యాంటసీ సినిమా అంటే జగదేక వీరుడు అతిలోక సుందరి తరువాత ఆ రేంజ్లో ఉన్నటువంటి సినిమానే ఈ సినిమా. సో కాబట్టి ఆ సినిమా మీద చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. విశ్వంబర మీద ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అని అంటే, అలా ఉన్నటువంటి CG వర్క్స్ రీసెంట్గా ఒక చిన్న గ్లిమ్స్ లాంటి టీజర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ గ్లిమ్స్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో మనకు తెలుసు. సో చాలా అంటే చాలా బాగుంది అండ్ గ్రాఫిక్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈవెన్ మనం ఫోన్లలో చిన్న స్క్రీన్లలో చూస్తేనే ఆ సినిమా అంత ఎఫెక్టివ్గా చూస్తే, బట్ ఇంకా పెద్ద స్క్రీన్లో చూస్తే ఏ రేంజ్లో ఉంటుంది అన్న థాట్ కూడా వచ్చింది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఏంటంటే అక్కడ డైరెక్టర్ వశిష్ఠ గారు బింబిసారా, అక్కడ మళ్ళీ కళ్యాణ్ రామ్ గారిని డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టరే ఈ సినిమాను కూడా తీసింది. సో కాబట్టి డైరెక్టర్స్ అటు మెగా హీరోస్తో తీస్తారు, నందమూరి హీరోస్ తీస్తారు, అది కామన్, వాళ్ళు బాగానే ఉంటారనికి ఇదొక నిదర్శనం. కాబట్టి సో ఇక్కడ డైరెక్టర్ వశిష్ఠ గారు కాబట్టి ఆయనకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆయన మీద కూడా. బింబిసారా చాలా అంటే చాలా బాగా తీశారు. తక్కువ బడ్జెట్లో చాలా ఎక్కువ ఎలివేట్ చేస్తూ మంచి కాన్సెప్ట్ తోటి మ్యూజిక్ పరంగా కూడా చాలా మంచి హిట్ ఇచ్చారు కళ్యాణ్ రామ్ గారికి చాలా రోజుల తర్వాత. దాని తర్వాత ఇప్పుడు RC16 తోటి రామ్ చరణ్ గారు కూడా మంచి కంబ్యాక్ అయితే ఇవ్వబోతున్నారు. అది కూడా బుచ్చిబాబు గారి డైరెక్షన్లో. RC16
ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతు చాలామంది ప్రీవియస్గా చెప్పారు అండ్ ఆ స్టోరీ లైన్ అలాంటిది అన్నారు. బట్ స్టోరీ ఎక్కడ అయితే రివీల్ చేయలేదు, కానీ ఆ స్టోరీ చాలా అంటే చాలా ఎంగేజింగ్గా ఉంటుందన్నారు. దాంట్లో జాన్వీ కపూర్ గారు చేస్తున్నారు. ఎస్పెషల్లీ కన్నడ హీరో శివరాజ్ కుమార్ గారు ఒక మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు దాంట్లో. రీసెంట్గా ఆయనది లుక్ టెస్ట్ కూడా అయిపోయింది. ఆ క్యారెక్టర్ చూసినప్పుడు అది పెద్దగా రివీల్ చేయలేదు. బట్ కాకపోతే శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ ఏ రేంజ్లో ఉంటుందో తెలుసు మనకు. ఆయన అంత ఆ పర్ఫార్మెన్స్ చేస్తే ఇప్పుడు శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ ఏదైనా కానీ చాలా ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్సే చేస్తారు. ఆయన సినిమాలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. బట్ ఆయన RC16లో ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే సినిమా స్టోరీ అలాంటిదని డెఫినెట్గా అర్థం చేసుకోవచ్చు. మేబీ డెఫినెట్గా వీళ్ళు కూడా నెక్స్ట్ 2 సినిమాలతోటి ఇటు మళ్ళీ ఫాదర్ అండ్ సన్ డెఫినెట్గా కంబ్యాక్ ఇస్తాం అని కూడా ఇక్కడ మెగా ఫ్యాన్స్ అయితే అంటున్నారు. సో ఏదేమైనా హీరోలు బాగానే ఉంటారు. ఫ్యాన్స్ మాత్రం మారాలి అని కూడా మరికొంతమంది హీరోస్ అయితే డెఫినెట్గా వాళ్ళు చెప్పడం పక్కన పెడితే మరికొంతమంది ఫ్యాన్స్ కామన్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వీళ్ళకు కౌంటర్గా మళ్ళీ కొన్ని కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనా మొత్తంగా ఇండస్ట్రీ అంతా ఒక్కటే అని కూడా వాళ్ళు చాలాసార్లు చెప్పారు. అది నిజంగా వాస్తవమే.